హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాగ్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాగ్ చాప్టర్ 315 ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఈ చాప్టర్ లో వచ్చి ఒక ఫ్లాష్ బ్యాక్ ని, అలాగే జపాన్ మళ్ళీ సంథింగ్ క్రేజీగా చేయడం చూస్తాము. బట్ ఈసారి ఎవరని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాము. ఈజీగా గోల్ చేయకుండా ఓనాజీ తనని స్టాప్ చేస్తే బాజ్రాకి పాస్ చేస్తాడు. బట్ బాజ్రా వచ్చి ఆ బాల్ ని ఎవరికి పాస్ చేయకుండా ఈజీ అండ్ రిన్ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకుని నైజీరియా ప్లేయర్స్ అందరినీ ఫుల్ చేసి గోల్ ని చేయడం చూసాము. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. అయితే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక బాజ్రా గోల్ ని చూసి స్టేడియంలో ఉన్న ఆడియన్స్, ఈవెన్ కామెంటేటర్స్ కూడా ఎంజాయ్ చేయడం చూసుకోవచ్చు. దాంతో కామెంటేటర్స్ వచ్చి బాజ్రా 2 years ని దాటుకొని గోల్ చేశాడు, అతని జపాన్ కి ఒక కింగ్ డ్రిబ్లర్ అని కామెంట్ చేస్తారు. ఆ తర్వాత బాజ్రా తను గోల్ చేశాడని సెలబ్రేషన్ చేసుకోవడం చూసుకోవచ్చు. ఇక అప్పుడే 40 days ముందు ఈగో అందరికి అసైన్మెంట్ ఇచ్చాడు కదా, అందులో బాజ్రా ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక బాజ్రా స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఫుట్బాల్ ని నేర్పిస్తూ ఉంటాడు. ఫస్ట్ బాల్ ని లెగ్ తో ఎలా లిఫ్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ పిల్లలు అలా చేయలేకపోతే మీరు ఫుట్బాల్ ని ఆడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి, ఎక్కువగా ఆలోచించకండి, జస్ట్ ఫీల్ అవ్వమని చెప్తాడు. ఇక పిల్లలందరూ మళ్ళీ ట్రై చేస్తారు, కానీ వాళ్ళు చేయలేకపోయి ఇలా చేయడం చాలా బోరింగ్ గా ఉందని అంటే ఒక సెకండ్ వెయిట్ చేయండి. అలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల నేను చేయగలను, బట్ అదర్స్ కి ఇది హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీరు ఏ లెగ్ తో అయితే బాల్ ని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ లెగ్ మీద బాల్ ని ట్రాప్ చేసి మళ్ళీ బ్యాక్ కి హిట్ చేసి బాల్ ని పట్టుకోండి. ఇలా చేయగలరా అని అంటాడు. ఇక పిల్లలందరూ ట్రై చేయడం మాత్రమే కాదు, దాన్ని పుల్ ఆఫ్ కూడా చేస్తారు. దాంతో అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి ఫుట్బాల్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక బాజ్రా వచ్చి అలా చేయడం అయిపోతే ఈసారి 2 times కిక్ చేసి బాల్ ని పట్టుకోండి. ఆ తర్వాత 3 or 4 times ఇంక్రీజ్ చేసుకుంటూ బాల్ ని కిక్ చేసి పట్టుకోమని చెప్తాడు. అప్పుడే ఈగో పిల్లలకి టీచ్ చేయమని బాజ్రాకి ఎందుకు అసైన్మెంట్ ఇచ్చాడో తనకి అర్థమయ్యి, నువ్వు ఒకరికి టీచ్ చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యాలా, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని ఆలోచించి నా మాటల్లో చెప్పాలి. దానివల్ల నా థింకింగ్ అబిలిటీస్, నేనేం చేయగలను, అలాగే నా టాలెంట్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఈగో ఈ అసైన్మెంట్ ని నాకు ఇవ్వడానికి రీజన్ వచ్చి నాలో ఉన్న టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకవేళ దానికే అయితే నాలో ఉన్న టాలెంట్ వచ్చి పాసింగ్, షూటింగ్, ట్రాపింగ్ ఇవన్నీ కాదు, నా ఫుట్బాల్ టాలెంట్ లో ఎసెన్స్ వచ్చి డ్రిబ్లింగ్ అని రిలీజ్ అవుతాడు. ఇక పిల్లలకి టీచ్ చేస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. అది స్కూల్లో ఉన్న కొంతమంది పిల్లలు చూసి ఫుట్బాల్ చాలా కూల్ అని వాళ్ళు కూడా బాజ్రా దగ్గరకి నేర్చుకోవడానికి వస్తారు. అప్పుడు బాజ్రా వచ్చి ఫుట్బాల్ ని ఎలా ఆడాలో నాకు కూడా ఎవరు నేర్పించలేదు, ఫుట్బాల్ చాలా ఫన్ గా ఉంటుందని నేనే నేర్చుకున్నానని అంటాడు. ఇక కట్ చేస్తే ప్రజెంట్ లో బాజ్రా వచ్చి డ్రిబ్లింగ్ ని నయ్యిగా చేసుకుని ఈ U20 వరల్డ్ కప్ లోనే నెంబర్ 1 ప్లేయర్ అవుతానని చెప్తాడు. అయితే బాజ్రా గోల్ ని స్కోర్ చేయడం చూసి ఓనాజీ షాక్ అవ్వకుండా స్మైల్ చేస్తూ తను చాలా కూల్ గా చేశాడని అంటాడు. అప్పుడే ఓనాజీ టీం మెంబర్స్ వచ్చి వాళ్ళు మన వీక్నెస్ ని ఫైండ్ అవుట్ చేసి గోల్ ని స్కోర్ చేశారు. మళ్ళీ ట్రై చేద్దామని కూసో అంటే మనం స్ట్రైక్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం, లెట్స్ గో అని అంటే ఓకే గైస్ నన్ను బిలీవ్ చేయండి, ఈసారి నేను ఖచ్చితంగా గోల్ ని స్కోర్ చేస్తానని ఓనాజీ తనలో తను అనుకుంటాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక కూసో దగ్గర బాల్ ఉంటే బాజ్రా తన దగ్గరికి వెళ్లి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ కూసో బాజ్రా నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లిపోతాడు. అది బాజ్రా చూసి నీ దగ్గర కూడా స్కిల్స్ ఉన్నాయని చెప్తే ఇప్పుడు మిడ్ ఫీల్డర్స్ లోకి మూవ్ అయ్యాము, నేను ఈజీగా మీద ఒక కన్నేసి ఉంచాలి, అలాగే ఓనాజీ బాల్ తీసుకోవడానికి ఈజీగా బాల్ ని టచ్ చేయకుండా ఒక స్ట్రాటజీని ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటాడు. ఇక ఈజీగా చూసి కుసో బాల్ ని ఓనాజీకి పాస్ చేస్తాడు. బట్ తన నుంచి బాల్ ని తీసుకోవడానికి ఆర్యూ వచ్చి నేను 44 days ముందు ఈగో చెప్పినట్టు ఒక సీక్రెట్ ఆర్ట్ ని స్టడీ చేశాను. ఇది 1-on-1 బ్యాటిల్ లో యూజ్ చేస్తారు. ఇది జుడో ప్రిన్సిపల్ లో ఒకటి, దాన్నే స్పేసింగ్ అంటారు. దీంతో నా అపోనెంట్స్ యొక్క బాడీని తన ఐస్ ని ఫాలో చేసి టైనీ మూమెంట్స్ ని రీడ్ చేసి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటో సెన్స్ చేయగలను. ఎవడైతే నా ఫుట్బాల్ యొక్క డిఫెన్సివ్ టెక్నిక్స్ ఈ జుడోకి కంబైన్ చేస్తాను, అప్పుడు ఒక మార్షల్ ఆర్ట్ ఎంబాడిమెంట్ గా అయిపోతుందని చెప్తాడు. ఇక గేమ్ లో చూసుకుంటే ఆర్యూ ఓనాజీని బ్లాక్ చేసి ముందుకు వెళ్లకుండా చేస్తాడు. దానికి ఓనాజీ వచ్చి నేను అతన్ని బీట్ చేసి ముందుకు వెళ్ళలేనని తన పక్కనే ఉన్న కోసోకి బాల్ ని పాస్ చేసి ఒక ఐడియాని ఇవ్వమని చెప్తాడు. బట్ నీకో వచ్చి కోసో ఓనాజీకి పాస్ చేయకుండా తన బాడీతో బ్యాక్ నుంచి బ్లాక్ చేసి అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, ఇక్కడ క్రష్ అయ్యేది నేను కాదు నువ్వని చెప్తే తనని ముందుకు పూజ చేసి నీకో నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఎంత పూజ చేసినా కూడా నీకోని ఒక రవ్వు కూడా ముందుకు పూచేయలేకపోతాడు. అది చూసి ఎందుకని నేను అతన్ని పూచేయలేకపోతున్నాను, అతని కోర్ కనిపించే దానికన్నా చాలా టఫ్ గా ఉంది. అయితే తను చిన్న బాడీని పెట్టుకుని ఎంత టఫ్ మజిల్స్ ని ఎలా గెయిన్ చేసుకున్నాడని షాక్ లో ఉంటాడు. ఇక అప్పుడే ఈగో నీకోకి ఇచ్చిన అసైన్మెంట్ లో నీ బాడీ వచ్చి ఎక్సలెంట్, ఇక నెక్స్ట్ వచ్చి నీ బాడీకి మ్యాచ్ అయ్యి బాడీని బిల్డ్ చేసుకోమని ఉంటుంది. దాన్ని నీకో ఏం చేశాడంటే 14 days షిట్ లోడ్ ఆఫ్ షిఫ్టింగ్ అని ఒక టెక్నిక్ ని యూజ్ చేసి తన బాడీ కోర్ ని బ్రెయిన్ కి మ్యాచ్ అయ్యేలా ట్రైన్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక బ్యాగ్ లో శాండ్ కానీ వాటర్ కానీ ఉంటుంది, దాన్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్ ని షిట్ లోడ్ ఆఫ్ లిఫ్టింగ్ అంటారు. ఇక నీకు కోసో నుంచి బాల్ ని తీసుకుని కౌంటర్ అటాక్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక కోసో అతన్ని ఫాలో అవుతూ వాళ్ళ డిఫెన్స్ లైన్ కంప్లీట్ గా ఎవాల్వ్ అయింది. ఇక్కడ వాళ్ళ ప్రీవియస్ డేటా ఎందుకు పనికిరాదు. ఇప్పుడు జపాన్ టీం వచ్చి కౌంటర్ అటాక్ ని స్టార్ట్ చేస్తున్నారు. నీకో ఈజీగా పాస్ చేయకుండా చూసుకోండి గట్టిగా అరుస్తూ చెప్తాడు. అతను చెప్పినట్టే నైజీరియా డిఫెండర్ వచ్చి ఈజీగా బ్లాక్ చేయడం చూసుకోవచ్చు.
అప్పుడే నీకో వచ్చి ఈ ఓపెనింగ్ ని క్రియేట్ చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి లాంగ్ లో ఉన్న రియోకి లాంగ్ పాస్ చేస్తాడు. అప్పుడు రియో వచ్చి లాంగ్ పాస్ ని చాలా బాగా చేసావు, నైస్ పాస్ అని చెప్తాడు. అది కూర్చో చేసి షాక్ అయిపోయి ఈ కౌంటర్ అటాక్ వచ్చి ఈజీగా స్టార్ట్ అవ్వలేదు, అందరినీ చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయండి, వాళ్ళు ఎక్కడికైనా ఎవరికైనా పాస్ చేయగలరని చెప్తాడు. ఇక రియో వచ్చి బాచురా స్టైల్ ఆఫ్ ట్రిప్పింగ్ ని కాపీ చేసి ఒరిజినల్ ఈగోయిస్ట్ కౌంటర్ అటాక్ ని స్టార్ట్ చేద్దామని అడిగితే కాపీ చేసుకోవడం అయిపోయిందా అని బాచురా అంటాడు. ఇక లాస్ట్ ప్లాన్ లో చూసుకుంటే రియో అండ్ బాచురా వచ్చి బాచురా డబుల్ ఫార్మేషన్ ని స్టార్ట్ చేసి ఇద్దరు గోల్ వైపు వెళ్తూ ఉంటారు. అయితే కూర్చో వచ్చి వాళ్ళ ఇద్దరు ఏం చెబుతున్నారని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.